కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలో గత నెల నుంచి ఇప్పటి వరకు పలు గ్రామాల్లో మహారాష్ట్రకు చెందిన పత్తి వ్యాపారులు ఊరూరు తిరుగుతూ అధిక ధరలకు పత్తి కొనుగోలు చేస్తున్నారు. బసాపురం గ్రామంలో ఓ రైతుకు అధిక ధర ఆశ చూపించి పత్తి కొనుగోలు చేశారు. అయితే కాటా వేసినప్పుడు అనుమానం రావడంతో రైతులు నిలదీయగా వ్యాపారులు అక్కడి నుంచి పారిపోయారు. ప్రతి గ్రామంలో కూడా కాటా వేసినప్పుడు 100 కేజీల పత్తికి 25 కేజీల పత్తి దొంగిలిస్తున్నట్లు రైతులు భావిస్తున్నారు. సంబంధిత అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. वो अभी तो कर उसे समझा डाल दो 50 किलो को 15 किलो छोड़ रहे बोलो ऐसा कभी गलत अरे ओए माले आम्हाला दूर रे कुडी లాయర్ గీర్ మొత్తం అంతా ఇడిచి ఎక్కడెక్కడ పరారైపోయాడు సార్. ఇంక మొత్తము ఈ నాయన రైతులు కూడా అంత తిక్కినాళ్ళు ఈడుంటా కదా లాక్కిది లాక్ ఆడబడితే అంత పోతుంది. ఈ గ్యాప్ వచ్చే కదా ఆ గ్యాప్ వస్తే పట్టుకుంటది గట్టిగా. ఈ నాయనలు తిక్కి నాయనలు మరి ఇంక నాయనలు అందుకే రేటు 7,500 7,700 పెడతారు. రైతు సోదరుని తెలియజేయడం ఏమనగా ఊర్లో వచ్చే పత్తిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమ్మొద్దండి. ఈడ లాక్ ఉంది. ఇది ఈ లాక్ సిస్టమ్ వల్ల ఎన్ని కేజీలు పెట్టినా 50 కేజీలే చూపిస్తుంది. ఈడ దొంగ దొరకడం వల్ల పత్తి నిడిసి లారీ నిడిసి మొత్తం పరారైపోయినారు మహారాష్ట్ర వాళ్ళు. చూడండి అక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా అందరూ కూడా ఈ వీడియోని వీలైనంత తొందరగా షేర్ చేయండి.